వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఒకవైపు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిపోతూ ఉంటే, మరోవైపు కేబినెట్ మంత్రులు రోజుకో కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నారనే చర్చ నడుస్తుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. కడియం శ్రీహరిపై మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు వరంగల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కడియం భుజంపై తుపాకీ పెట్టి కొండా సురేఖ ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? రాజీనామాల తేనెతుట్టను కదిలించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు మారాయి. వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు హైకమాండ్ దాకా వెళ్లడం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే మంత్రి ఫిర్యాదు చేయడంతో అధిష్టానం కూడా రంగంలోకి దిగక తప్పలేదు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అవి కాస్త ప్రతిపక్షాల చేతికి పదునైన ఆయుధాన్ని అందించినట్లయింది. అయితే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలను వ్యూహాత్మకంగానే చేశారనే టాక్ నడుస్తుంది. తన ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన ఈ వివాదం ఎటు దారితీస్తుందనని కేడర్ ఆందోళన చెందుతుంది. వరంగల్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మంత్రి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాడో పేడో తేల్చుకోవాలనే పట్టుదలతో ఆమె ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి కొండా సురేఖకు వివాదాలు కొత్తేమి కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిత్యం ఏదో ఒక ఇష్యూలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. కావాలనే వివాదాల్లోకి వెళ్తున్నారా, లేక అవే ఆమెను చుట్టుముడుతున్నాయా అనేది అర్థం కావడం లేదు. తాజా ఎపిసోడ్లో కడియం శ్రీహరిని టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే సురేఖ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కడియం భుజంపై తుపాకీ పెట్టి జిల్లాలోని ఇతర వర్గాలకు చెక్కు పెట్టాలనే ఆమె భావిస్తున్నారు. అయితే ఇద్దరు నేతల మధ్య ఘర్షణ కాస్త ఇప్పుడు పార్టీ మెడకు చుట్టుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీకి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఈ పరిణామాలు ఉన్నాయని కొందరు వాపోతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. వలస ఎమ్మెల్యేల రాజీనామాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. గులాబీ పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన వారంతా పదవులకు గుడ్ బై చెప్పాలని బీఆర్ఎస్ అంటుంది. సరిగ్గా ఇదే తరుణంలో మంత్రి కొండా సురేఖ కూడా అదే తరహా డిమాండ్ చేయడం విశేషం. దీనివల్ల రాజీనామాల తేనెతట్టును ఆమె స్వయంగా కదిలించినట్లయింది. పార్టీ లైన్ దాటి మంత్రి మాట్లాడటంపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వ్యక్తిగత వైరాన్ని పార్టీకి ఆపాదించేలా మాట్లాడటాన్ని వారు తప్పుదోవ పడుతున్నారు. ఈ గందరగోళం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. జిల్లా రాజకీయాల్లో తన పట్టు కోల్పోకూడదనే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. కానీ అది కాస్త పార్టీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇరు పక్షాల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచింది. ఈ వ్యవహారం ఎక్కడ సర్దుమణుగుతుందో లేదో వేచి చూడాలి. ఈ వివాదం ముదరడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా సురేఖ వ్యక్తిగతమైనదని ఆయన స్పష్టం చేశారు. దాంతో అది పార్టీ నిర్ణయం కాదంటూ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సొంత కేబినెట్ మంత్రి వ్యాఖ్యలను పార్టీ అధినాయకత్వం సమర్థించలేకపోయింది. ఒకవైపు ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే ఇటువంటి చర్చ ఇబ్బందికరంగా మారింది. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఈ గొడవలు మైనస్గా మారుతున్నాయి. రైతు భరోసా లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వం దూసుకుపోతుంది. ప్రజల్లో మంచి మైలేజ్ వస్తున్న తరుణంలో ఇలాంటి అంతర్గత కలహాలు నష్టం కలిగిస్తాయి. నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా సాగాలని హైకమాండ్ కోరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరుగా మంత్రులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. కేవలం కొండా సురేఖ మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొన్నటి వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాళ్లు తీవ్ర దుమారం రేపాయి. ఆ ఎపిసోడ్ సృష్టించిన రచ్చ ఇంకా పూర్తిగా మరవకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. వరంగల్ జిల్లా నేతల మధ్య చెలరేగిన మంటలు పార్టీని కుదిపివేస్తున్నాయి. ప్రజా సంక్షేమం కోసం సీఎం ఇతర బృందం శ్రమిస్తోంది. కానీ కొందరు మంత్రుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అంతర్గత సంభాషణలలో వినిపిస్తోంది.
రోజుకో కొత్త సమస్యను తెరపైకి తెస్తూ వార్తలు నిలుస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం చూసుకుంటూ ప్రభుత్వ ప్రతిష్టను పణంగా పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పాత చింతకాయ పచ్చడి డైలాగులు ఇకపై సాగవని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే నష్టం తప్పదని భావిస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే చర్యలు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అప్పుడే పార్టీకి, ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిరితేనే పాలన సజావుగా సాగుతుంది. వరంగల్ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుంటే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి సైతం ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. రానున్న రోజుల్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలపైనే అందరి దృష్టి నెలకొంది. మొత్తానికి వరంగల్ పాలిటిక్స్ ఇప్పుడు ఎలా రసవత్తరంగా మారాయో కొండా సురేఖ చేసిన రాజీనామా డిమాండ్ సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి అది ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నేతలు గీత దాటితే పార్టీకే నష్టమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదానికి హైకమాండ్ ఎలాంటి చెక్ పెడుతుందో, రానున్న రోజుల్లో వరంగల్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.